అరే నానా ఎటు పోయినవురా? నిన్న దోస్తు గారి బర్త్డే ఉండేనే అటు పోయినా. సిగ్గు లేదురా, రాత్రి అంతా రాలేదు. బాగు ఎద్దు లెక్క పెరుగుతున్నావు గాని ఛీ, నీకు రాదురా ఇక. ఏమైంది? నీ గౌరవం వీరికి అంతా. ఏమైందిరా శివ? నిన్న రాత్రి అంతా రాలే, ఎక్కడైందా? నిన్న పార్టీ ఉండే అమ్మా, పోయినా బర్త్డే పార్టీ మా ఫ్రెండ్ది. నువ్వేమనిరా? చాలా ఎవడెవడ దిక్కువాల గారితో అందరితో సోపతులు పట్టి ఎడు తిరుగుతున్నావురా? మరి ఎందుకు అంతగానం తిడతాను? నిన్ను నిన్ను తిట్టాలి. ఇప్పుడు ఏమైందని ఎందుకు అడుస్తున్నావు నాన్న? అరే పైసలు పట్టుక పీక్తున్నావు, దోస్తు గారి బర్త్డే అంటున్నావు, వీంది పెయింగ్లే అంటున్నావు, గాలి కొడక ఒక్కొక్కడు సంపాదిస్తున్నావు, పైసలు సంపాదిస్తున్నా. సంపాదించడం తీరాదు, ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు వాడు? ఏం ఎంజాయ్ చేస్తాడు? వీని తోట ఎన్ని లక్షలు పెట్టినా వీనికి. బీటెక్ అని ఆ మల్లెడ్డి కాలేజ్ చదివించిన నీ తోటలో అందరు జాబే చేయబడుతుంది. అటు అమెరికా అంటివి, నీ అమెరికా వీకింది అని వీకినాయి. ఇవే తిరుక్కుంటా తిరిగి ఇక ఊళ్ళే. అరే నువ్వు కూడా కొంచెం నాన్న చెప్పినట్టు వినొచ్చు కదరా. వినకుంటే ఏం చెప్తున్నమ్మా? ఏమన్నా చేస్తున్నాడా నీ వేరే? అసలు ఏం మాట్లాడుతున్నా చూస్తున్నావా? సాయంత్రం అల్లుని ఫోన్ చేసి పండగ రమ్మని చెప్తా మరి. అంకుల్ శివార్లో ఇంట్లో లొల్లవుతుంది. మళ్ళీ ఏం లొల్లయింద్రు? మొన్ననే కథగా చెప్పొచ్చినా కదనే. మళ్ళీ ఏం లొల్లైందో, ఒకసారి అయితే ఇంటి రాక పోయేద్దాంపా. సరే పేద్దాంపా. వీడు చేయవచ్చు, నీకు సంగతి అట్లే. నువ్వు ఆగు నాన్న. ఏంటి నన్నా పెట్టు, నువ్వు నన్నా ఆగు. నేను నువ్వు పెద్దోని నువ్వే గిట్ట తొందరపడితే ఎట్లా? తొందరపడకపోతే చెల్ల కూర్చో, బస్ కూర్చో కూర్చో. లోపల ఏందమ్మా ఊకే? తొందరపడితే ఎట్లా? తొందర కాదే, వీని తోటోళ్ళు ఒక్కొక్కడు నౌకర్లు చేస్తున్నారు, పైసలు సంపాదిస్తున్నారు. వీడు ఇంకా ఇంతకే రోజు 2,000 రూపాయలు పట్టకపోతుంది. చేస్తాడు నీ చేస్తాడు, బాగా టైం రావద్దా? ఇక అంతేగా దీంతే గౌరవం. నేనేం చేస్తానా? నువ్వు మళ్ళా మాట్లాడకే. అది కాదన్నయ్య, వాడు ప్రయత్నం వాడు చేస్తాడు. అదేదో వీసా రావన్నట, దానికోసం వెయిట్ చేస్తాడు. అది రాకపోతే వాడేం చేస్తాడు? ఒక్కొక్కరికి ఒక్కసారికో 2 సార్లకు వస్తుంది. వీడికి 4 సార్లు పెట్టిండు వీడు. అంటే వీడికి ఎంత పెద్ద రంగం, అందుకే వస్తుంది వీడికి. నువ్వు ఆగు బావ. అసలు వానికి వత్తలేని అనుకుంటారా అని ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచించావా? మీకు దేవుళ్ళ కొంటతనం ఉన్నట్టున్నది. మీరు పడ చేసుకోక చాలా రోజులు అవుతాను. ఒకసారి అడిగించుకొని ఆ దేవుళ్ళని చేసుకుంటానా వానికి వీసా వస్తుందేమో. ఒకటి బావా, నువ్వు చెప్పింది కరెక్టే. మా అన్నగారి సంగతి నీకు తెలుసు కదా, వానికి నాకు మాటలు లేక 3 ఏళ్ళే. వాడు దేనిలాగా వాడు ఎట్లా చేసుకోవాలి నేను? అంటే వాడు కలవకుంటేంది, మీ సినిమా సినిమా ఉన్నారు కదా వాళ్ళతో చేసుకోవాలి, పెద్ద మనుషులతో అట్లా చేయించచ్చు అంటావా? చేయించచ్చు. చెల్లె నీకు ఎరగరా, ఒకసారి అడుగు. సరే అన్న, ఒకసారి ఆలోచించన్నా. నాకేం లేదు రషండి, నాకు చేసుకోవాలని ఉన్న దేవుడికి. కానీ పెద్దోడు దీనిలో గర్వంతి నేను ఒక్కని పోయే అది చేయరాదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కానీ చిన్నబాబు చిన్నమ్మతో మాట్లాడి వాళ్ళతో పండుగ చేసుకో. అన్ని మంచి అయితే వాని కూడా వీసా వస్తుంది, నౌకరు వస్తుంది మంచిగా. నువ్వేం టెన్షన్ పడకు. అరే ఆ దుర్గమ్మ తల్లి అన్న కాపాడుతుందో చూద్దాం. అరే సరే, నువ్వు పోయి అది పోయి మాట్లాడరాపో వాళ్ళ దగ్గర. మాట్లాడతా, ఈసారి దబ్బన కాలేదనుకోరా కానీ ఈ పలుగుతుంది. ఇన్ని రోజులు మీ అమ్మని కొట్టి ఇప్పుడు నేను కూడా కొడతా. బా కూర్చోండి, ఇంకా ఛాయ్ గిట్ల తీసుకురా పోయి. నేను పోయేస్తా బా, ఉండు మధ్య కూర్చోరా సరే. చెల్లె కూర్చోరా. అరే శివ ఇట్రా కూర్చోరా. చెప్పు మామ. ఏంద్రా మీ నాయన గట్ల తిప్పలు పెడతాను? ఆ వీసా ఏదో గట్టిగా ప్రయత్నం చేయరాదురా పాప, ఆయన ఎంత బాధపడతానరా. ఆయన గట్టినే బాధపడతాడు, మరి నేనేం చేయాలి? చేసే ప్రయత్నం చేస్తున్నా, అత్తలేదు. గట్ల అంటే కలుతాదిరా, బాబు మీద మరపడతారు ఎవరన్నా. అరే మర్రవాడు కాదు మామ, ఊకే ఎన్నిసార్లు చెప్పాలి? నేను చేసేది చెప్తున్నా కదా. అరే పెద్దోడు రా, ఓ మాట అంటాడు, కన్న తండ్రి పడవ అయింది. అందరి ముంగట ఎవరు వాడతావు? వాళ్ళ మొదటి అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మరి మీ దోస్తు కాలేనా బయట లారే ఉన్నా. ఇక బయటకు పోతే నా నాయన చెప్పినట్టు నేను ఆయన టెన్షన్ పెట్టాకు, అమ్మని తిట్ల పట్టాడు చేయకు. అమ్మని తిడతాను కాదరా ఉట్టిగా. చిన్నప్పుడు చిన్నమ్మని అడిగినా, ఏ వత్తం బిడ్డ మీటికి వస్తాం, మంచి అందరం కలిసి చేసుకుందాం. కానీ బావ ఒకటి మంచి ముచ్చట చెప్పారు బాబు. ఇక దేవుని పుణ్యాన్ని అన్న వాని గుణం మారాలి. నాకు ఏం క్రాంతి లేదు బావ, ఇవి దొక్కంది. ఏడికి పోయినాడు నీ కొడుకు ఏం చేస్తుండ్రు? జాబ్ వచ్చిందా? లగ్గం చేస్తావా? జాబే లేకపోయి లగ్గం ఎట్లా చేయాలి? తోటలు అందరు లగ్గాలి, చెప్తేనే విన్నాడు. ఆ దుర్గమ్మ తల్లి అన్న మరి ఏం చేస్తుందేమో చూద్దాం. ఏం కాదు, అన్ని మంచి రోజులు వస్తాయి. అమ్మవారు కొలుసుకున్నాక మీకు అంతే మంచి జరుగుతుంది. పొద్దుగాల నీ నోటితోటి అన్నావు, ఆ అమ్మవారి దయతోటి
వానికి ఇంత నౌకర్ దొరికిందా నా రంది వద్ది బాబు. నువ్వేం బాధపడపోయి నేను చెప్పినట్టు మంచి అమ్మవారి కొలుచుకో, నీకు అంతా మంచిగా జరుగుతుంది, మనకి జాబ్ వస్తుంది, నీ రంది వాడుతుంది, నువ్వు ఊరికే సిటీ మాటికి చెల్లంది కదా. సరే గాని ఆ డుబ్బులైన దగ్గర పోయి మాట్లాడరాపో. ఇంకేంత అన్న వదిన కూడా వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడనే ఉంటారు. అరే చిన్న వారి మీద కోపంలో నిన్ను కూడా నేను తిట్టిందా మనసునే పెట్టుకోకు. ఇవాళ ఉండాలి పని, ఆ దూరణాలు అన్ని కట్టేది నువ్వే. చెల్లే బావ ఇంటికి వచ్చినాక ఈయనే చెప్తుంటా అనుకోకు, ఎందుకంటే మీరు చెప్పుట్లే ఇప్పుడు అమ్మవారిని కొలిచే భాగ్యం నాకు కలిగింది. మీరు ఎక్కడికి పోయేది లేదు, ఈయనే ఉండాలి, రేపే పండుగ చేసుకుందాం. సరే గాని అన్న, మరి మేము బట్టలు తెచ్చుకోలేదు కదా, ఇంటికానే ఉన్నాయి. ఊకోవదనే బట్టలు కరువైనాయి నీకు, కొత్త బట్టలు కొంటుంది. సరే సరే నువ్వు వైరాపు. నేను అటు పోతా. బావ ఉండు. ఉంటా, సరే. అరే నా మామిడాకి ఇట్లా తీసుకురా. నమస్కారం పంతుడు. సీను బాగున్నావా? బారోలా కూర్చో. ఏం చేశారు? చాలా రోజుల తర్వాత ఒక పని మీద వచ్చింది. ఏం లేదు పంతులు, వీడికి వచ్చిందంటే ఒకటి కారణం ఉన్నది. నా కొడుకు ఈడికి 3 ఏళ్ళే, వాడు అమెరికా కోత అని దాని మీదనే ఆశలు పెట్టుకున్నాడు. వానికి వీసా వచ్చినట్టు వస్తలేదు. అది ఏందో ఏమో కానీ ఇలా మా చెల్లె బావ వచ్చిండు. వాళ్ళు వచ్చి ఏమంటారు అంటే, అరే తమ్ముడా నీకు దుర్గమ్మ ఉన్నది కదా, దుర్గమ్మ కొలుపు కొలిపించుకో, నీకు అంత మంచిగా అవుతుంది అని మా బావును చెల్లెను. మా అన్నగారి సంగతానికి తెలుసు, వానికి నాక మాటలు. మా చిన్న ఆయనతోటి ఆ దుర్గమ్మ కొలుపు కొలిపించుకోవచ్చు అని అన్నారు. మరి అది అట్లా చేసుకోవచ్చా లేదా మిమ్మల్ని అడుగుతాను. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళది మీది ఒకటే వంశం కాబట్టి వాళ్ళ ముందర పెట్టి మీ అన్న రాని రాకపోని ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉన్నది? కొడుకు వీసా వస్తాను వచ్చినట్టు వస్తుంది, అవుతుంది. ఈ అమ్మవారి కొంటతనంలో కొద్దిగా ఉంటాయి కాబట్టి నువ్వు మీ చిన్నబాబును ముందర పెట్టి దుర్గమ్మ కొలుపు కొలుసుకో, నీకు అనుకున్నట్టు పర్ఫెక్ట్ అయితే రేపే మరి ఆ పని చేసుకుందాం. చేద్దాం. ఓకే, అన్ని తయారు చేసుకుంటా. నేను చేసుకుంటా. మంచి అన్ని తయారు చేసుకుంటా. ఓకే, వెళ్ళి మా చిన్నమ్మ బిడ్డలు వస్తా అని కానీ ఇంకెవరు రాలే. ఏమో దిగినా అని ఫోన్ చేసిరు కదా, వస్తారు కదా. ఫోన్ చేసిర్రు వత్తురుగానే మాటలనే. ఏమో అందరు ఒకటేసారి వస్తారు కదా. అవునే అందరు బదులుకొని వచ్చినారు ఒకటేసారి. అవునన్నా, అంత మంచిదేనా? అంత మంచిదేరా. బాగున్నా. మా బావలేరు బావలు వస్తారు. సరే మళ్ళా పోయినసారి పండుగ లెక్కనే చేస్తారా? ఏ చెయ్యరన్నా, వస్తారన్నా. వస్తారు కదా. వస్తారన్నా. పోనీ ఇంట్లో కొని. సరే అన్న. ఏం అదే గింత లేట్ గా వచ్చినావు, గుడ్లు పెట్టినవే ఇంట్లో? గడ్డెట్ పోతున్నావే చెల్లె, ఇదే మన ఇల్లు. అంటే పుల్లలు కావాలి. మంచిగా ఎసరు బరబర పెట్టాము కదా, పెట్టు మూత పెట్టు. కొద్దిగా జాగ్రత్త ఈయనే ఉండు. ఏమైందని కొడుకు బడికి పోతురానే? పోతురా మొత్తానికి బుద్ధి తానం చేసిరా అందరూ? మీ అన్న అడవిడి వీడు ఏం ముచ్చట పెడుతున్నావు నువ్వు? ఏం చేయమంటావు మరిగా? నువ్వు ముచ్చట్లా అంటే మూతులు చాపుతావు కానీ నువ్వెందుకు కూర్చుంటావు? అమ్మా పొద్దుకి 12 అయింది. ఆ మీద ఉన్న దోమలు కుట్టుడు ఆ వంటల కాడ ఇప్పటిదాకా తిన్నా. ఇగో ఈ సాయి కాడ ఎటుపోయినవరా నువ్వు కనిపించకపోతే? కళ్ళు తెచ్చినావా? కళ్ళకైతే హుషారైతావు. చూస్తున్నావా చిన్నమ్మ నీ కోడలతోటి? నేను చేరపరప ఎప్పుడు ఓ పండుగ ఉంటుంది, ఎండుగు ఉంటుంది. నన్ను అనంతానికి నోరు గులగుల పెడుతుంది. కొడుకు భయం లేదు, ఎందుకు భయం? కొడుకు తోరతలేవు. అవును, మీరు అందరు ఒకటైనా ఇదేమన్నా కట్నం ఇచ్చిందా? అంతే, పోతా పోతా. ఇగో 2 తులాల నెక్లెస్ చేసి పెట్టినా, అది అన్ని కొన్న ఎత్తది. మరి ఏం చేయమంటావు? ఏకపోతే సూరక్క చిన్నమ్మ చూసినావా దాని మాటలు? మిమ్మల్ని చూసుకొని మందబలం చూసే కుడుతుంది. మళ్ళీ ఇంటికి పోతే కుయ్యి అనుకుంటూనే ఉంటుంది. ఇక ఈ చెల్లెని చూడు, మంచిగా పుస్తకాలు తాడు వేసుకున్నది, బంగారు వేసుకున్నది. నువ్వు చూడు అన్ని కొన్నాయి. నా సంపాదన వీటికే పోతుంది. నువ్వేమైనా బంగారం తీసి బీరువాలో పెట్టు, దొంగలంతారా పడుతుంది. మరి గాయత వేసుకోకపోతే ఏం చేయాలి? మరి బీరువాల కాదు, బ్యాంకులో పెడతారు.
గట్ల ఎందుకు ఇస్తా నేను నా కొడుకు గదలేదా గద చేస్తాను ఇయ్యక అన్ని అది వచ్చినా నేను అన్ని కొడుకున్నాడని అట్లనే మాట్లాడుతున్నాను నువ్వు ఇక్కడి నుంచి పో ఫస్ట్ ఇక నువ్వు బా ఫస్ట్ మా కొడుకుంటాడు నాతో నాకు కాసే మాట్లాడతా వాళ్ళ పెద్దగా నచ్చిందావా బాబు అయిందా పని అయిందా అలా నా తండ్రి పదవికి నేను బిడ్డ అని ఒకసారి నేను నా గజ్జల తప్పుడు నా రవ్వ గజ్జలు నాయి నా వాడి బియ్యం నాయి అబ్బా నా వాసన తోటి నేను దునికినాను మరి నా సంతోషమైతే నచ్చిన నేను అబ్బా నా వాసనలు నా దూపన్లు మరి అబ్బా నా సంతోషమైన మాటలకి నా కాలం ముళ్ళంటే కూడా చూసుకుంటా నా సంతోషమైన నేను అబ్బా నేను చెప్పి తిరుగమ్మ కొలు కోసం తుప్పుల పూజారు తుప్పుల మేనమావ తిరుగమ్మకు మేనమావ మన బాడమ్మకు మరి తుప్పుల మేనమావ వచ్చిండు 60 అసలు మంత్రులట ముద్దాలు లేడు తుప్పుల మేనమావ జై అమ్మవారికి జై జై కనకదుర్గకి జై అమ్మవారికి జై కనకదుర్గకి జై
చిన్నమ్మా మంచిగా మొక్కు నా కొడుకు వచ్చేటికి జాబ్ రావాలి మళ్ళీ చేసుకుందాం మనం దుర్గమ్మకు బాగా చెడు తిరుగుతుంది చిన్నమ్మ ఉండదు పండుగ ఉంటుంది. కానీ మంచిగా అయింది ఇప్పటికైతే ఇక నాతో అయితే లేదు నేను పడుకుంటా పోయి నువ్వు వండుకుంటే 4 గంటలకు లేస్తావా మరి? ఇక నువ్వే లేపే నాకు కాదు. ఏమో నువ్వు వంట లేసుడు కష్టమే. ఓ బావా నీకే నిద్ర మరి నాకు నిద్ర రాదా? నేను కూడా వంట లేకుండా పొద్దుగాలైతే చూస్తున్నావు కదా దీంతో అంటే మేము కూర్చున్నాను. చూడు నువ్వు అంటే అన్న కూడా వంటాను అంటే నువ్వు ఇప్పుడు వంట లేస్తావా తమ్ముడు పొద్దుగాల? ఏం లేస్తాడు వదిలే, పోయినసారి లేవలే ఈసారి లేస్తాడా? అక్క రాళ్ళని పిక్కలు మీదకి ఎక్కేస్తున్నాయి అమ్మవారిని చూసి నేను ఏమంటలేను కానీ ఇది వేరే కాడిని అయిందనుకో వారం రోజులు వందు 4కి నువ్వే లేపాను సరే చూద్దాం లేస్తావు లేవు. చిన్నమ్మ నేను బంగ్లాయిదామంట దేవుడు బ్రహ్మ దేవుడమ్మా అమ్మవారు లోకమాత అమ్మవారు లోకమాత కన్నం పెట్టాలి ఆదీశకి దేవుడమ్మా ఓ అవ్వ వరవ్వ మీ పూజా కార్యక్రమం విజయవంతం చేసినాం. మాకు దక్షిణ కట్నం ఇస్తే ఇక మేము వెళ్ళిపోతాం. 5,100 రూపాయలు కట్నం పెట్టాము. మా కొడుకు మాట్లాడింది 3,016 రూపాయలే కదా.
3,000 16 రూపాయలకు 5,000 పూజలు మొత్తం అమ్మ. ఎందుకు రాదు మా కొడుకుని అడిగినాక చెప్తా నేను. ఏ గట్టెట్ ఉంటుందా? గట్లనే ఉంటది. మా సీనుని అడిగిన తర్వాత నేను చెప్తా. మా సీను వీలు సీను సీను చిన్నమ్మ ఇగో మీ డుబ్లైనకి ఎంత మాట్లాడినావు కట్నం? 3,000 అన్నా కదా. 3,000 అన్నా కానీ మనం ఇద్దరం అనుకున్నాం కానీ ఇప్పుడు 5,000 వస్తాం పూజలు. గట్ల ఎట్లుంటది? ఫస్ట్ మాట్లాడినా లెక్కనే ఉంటది కదా. మంది ఎక్కువ వచ్చాం కదా అమ్మ. ఎట్లయినా కూడా ఫస్ట్ మాట్లాడేది 3,016. నువ్వు ఆగేసిందమ్మ. మాట్లాడు. అయితే అయ్యగారు అట్లా కాదు కానీ నా కొడుకు నౌకర్ రావాలని ఇదంతా చేసిన మా చిన్నమ్మ చేతి వానికి నౌకర్ వచ్చింది అనుకో 5,000 కాదు 11,000 16 పెట్టి మీకు మీరు దుర్గమ్మ కొలుసుకున్నారు కదా, మీ ఇంట్లో ముట్టింది ముత్యం అవుతుంది, పట్టింది బంగారం అవుతుంది, కోరుకున్న పని కొంగు బంగారం అవుతుంది, అందులో నో డౌట్ ఇక అయ్యాసిందా? అప్పటికి జరిగినప్పటికే అప్పటికి ఇద్దాం. ఇప్పుడు మాత్రం లేదు. మేము 3,016. మంచి జీవించి జీవాడు పెట్టిపోతాం మనకు. చిన్నమ్మ పోనీ ఇంకా 2,000 అయితే సరేనా? సరే ఒప్పుకో. మీ దుర్గమ్మ ఆశీస్సులు మా దీవెనార్తి ఎప్పటికీ మీ ఎల్లకాలం ఉంటుంది. చిన్నమ్మ చిన్నమాపు చూస్తున్నావే ఇంత పెద్ద కార్యక్రమం మా ఇంటికి వచ్చి మీ చేతిలో తీసుకెళ్ళి నడిపించేది. మా సొంతం అన్నగాని రమ్మన్నా రాకపోయా కానీ అయినా చిన్నమ్మ చిన్నమాపు ఈ కార్యక్రమం కూడా వీళ్ళకి పెట్టే కట్నం మీ చేతిలో తీసుకెళ్ళి పెట్టు. చిన్నమ్మ నీ చేతితోటి చల్లగా వర్తులు, మా అందరినీ కూడా దేవుడు చల్లగా వర్తులు, మంచిగా ఎల్లకాలం అమ్మవారి ఆశీస్సులు మా దీవెన ఎప్పగా ఎల్లకాలం ఉంటుంది. వెళ్ళొస్తాం. కాలు మొక్కలు దండం పెట్టు. చల్లంగా ఉంటుంది. వెళ్ళొస్తాం. అందరికీ నమస్కారం. ఏంది బావ ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు? ఏగా ఇంటికాడ తీర పని ఉండే చెల్ల సంజాన్ చేసరికి ఈ టైం అయింది కానీ ఏ సాధు కొత్త పెళ్లి పిల్లలంటే తయారైనవి కదా. ఏదిరా చెల్లె మళ్ళీ బాగా పెళ్లి చేసుకుంటాడా ఏంది? ఏమో అన్న, ఆయనకే తెలియాలి. పెళ్లి లేదు ఏం లేదు బావ. ఇగో అలా ఇంత ఎదురుగా ఇచ్చినాం మొన్న దుర్గాబాబు చేసుకున్నాం కదా, చలి పెడుతుందని ఇది కట్టుకున్నా కానీ వేరే ఏం లేదు. కానీ నీకు ఎప్పుడు చెప్తే ఎప్పుడు వస్తావు బావ నువ్వు? ఇక్కడ పని ఉంది జరా వచ్చినా ఏ సరే వచ్చినావు బావ. కానీ మొన్ననైతే ఫంక్షన్ బ్రహ్మాండంగా ఇది మా చెల్లెళ్ళు వచ్చిర్రు, మా చిన్న అయిన మా చిన్నవ మా పెద్దవాళ్ళు అందరు వచ్చారు, దీనోళ్ళు కూడా వచ్చారు అందరు. అవునే కానీ పండుగ అంటే పండుగ అయింది బావ. ఇక ఏం చేస్తుందో దుర్గవ తల్లి మావకి మాత్రం నౌకర్ రావాలి బావ, అది ఒక్కటే ఉన్నది నాకు. బావా నా మాట కానకుండా నువ్వు పడగ చేసినావు. దుర్గా తల్లి నీకు 2-3 రోజులే మంచి శుభవార్త తినిపిస్తుంది. చాలు బావ. మామ నానా అమ్మ నాకు వీజా ఓకే అయింది, ఎల్లుండే ప్రయాణం. అమ్మా తల్లి బావా దుర్గమ్మ తల్లి ఎన్నో నువ్వు ఇచ్చింది. దేవుడు. సంతోషం శుభవార్త చెప్పినవరా. అరే నానా ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలే కానీ ఆ దుర్గమ్మ తల్లిని కొలుచుకున్నాక నాకు వీజా ఓకే అయింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. అమ్మా దుర్గమ్మ తల్లి నిజంగా సంతోషం ఇచ్చినావు తల్లి. నిన్ను ఎవ్వరు నమ్మి కొలుసుకున్నా వాళ్ళ ఇంట్లో సుఖాలు సంతోషాలు అన్ని ఇస్తావు తల్లి. దుర్గమ్మ తల్లి నీ దయ. చేద్దాం బావా, డీజే తెప్పిద్దాం, రే, ధ్యానం చేద్దాం. ఓకే ఏమంటారు? సరే సరే